బతిలాడినా కానీ చెయ్యం నీకు అంటారు. నాన్న తిప్పల పెడుతురన్నా, మా అమ్మ కూడా చనిపోయింది, అట్లా ఇటు అటు మస్తు ఇబ్బంది పెడుతుంది సార్. అంతా కర్తాల దుర్గారెడ్డి, కర్తాల శ్రీనివాసరెడ్డి, కర్తాల తిరుపతి రెడ్డి, కర్తాల మహేందర్ రెడ్డి, కర్తాల లతాదేవి, వీళ్ళందరి పేరు మీద తిరుమల రెడ్డి, వీళ్ళందరి పేరు మీద మా ఉచ్చపాడి భూమి వాళ్ళు ఎక్కించుకున్నారు. చెయ్యం నీకు ఎక్కడ అమ్మాయి అమ్మ చనిపోతే 3 కిలోల మటన్ 5 కిలోల చికెన్ తెచ్చినందుకు ఎక్కడ 10 గుంటలు చెయ్యి. నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు, ప్రతి క్షణం ప్రజల పక్షం. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అనేక భూ సమస్యలు మన డీబీసీ న్యూస్ ప్రత్యేక కథనంలో అనేక సమస్యలను అయితే బయటకు తీసాము. అందులో భాగంగా కూడా ఈ యొక్క సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమగల గ్రామానికి సంబంధించిన ఇక్కడ కర్తాల భవానికి సంబంధించిన వాళ్ళు మన ఛానల్ని సంప్రదించడం జరిగింది. అంటే గతంలో కూడా మన భూ సమస్యలు, ఇటు దళితుల భూములు కావచ్చు, ఇటు మాజీ సైనికుల భూ సమస్యలను మనం వెలికి తీసాం. కూడా మన వార్తలు చూసి కూడా మనం సంప్రదించడం జరిగింది. వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి, మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం పాలమగల గ్రామంలో ఈ యొక్క జాగకు సంబంధించిన వ్యక్తుల దగ్గర ఉన్నాము. ఇక్కడ భవాని అనే అమ్మాయి ఉన్నది. ఈ యొక్క మహిళతో మరిన్ని విషయాలు అడిగి మాట్లాడదాం. చెప్పండి అమ్మా, బ్యానర్ అయితే బ్యానర్ చూస్తున్నట్టు ఇక్కడ ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు. పేరు దశ దినకర్మ రోజు 3 కేజీల మటన్ 5 కేజీల చికెన్ ఖర్చు చేసి 654 సర్వే నంబర్లో 1 ఎకరం 10 గుంటల భూమి ఇవ్వమని అడుగుతున్నట్టుగా కూడా వీళ్ళకు బ్యానర్లో ఉన్నది. ఇంకా మరిన్ని విషయాలు అమ్మ చెప్పండి అమ్మ, మీ తాత పేరేం పేరు, అసలు ఎట్లా మీ జాగా? కిష్టరెడ్డి, మా తాత పేరు కిష్టరెడ్డి. మా తాతకు 3 కుమారులు, ఒక ఆడపిల్ల లక్ష్మారెడ్డి, నరసింహారెడ్డి. నరసింహారెడ్డికి వచ్చే వాట చేస్తలేరు. నరసింహారెడ్డికి సంబంధించి మీ నాన్న? మా నాన్న. ఓకే అమ్మ. చేస్తలేరు. నాన్న తిప్పల పెడుతురున్న 4 ఎకరాలన్నర చేసుకురు. ఈ సమస్య మీద నిజంగానే ఇప్పుడు కలెక్టర్ తాడు కూడా ఫిర్యాదు అయ్యారు. కలెక్టర్ దగ్గరికి పోయినాము, ఆర్డీఓ దగ్గరికి పోయినాము, సిపి మేడం దగ్గరికి పోయినాము. ఎక్కడికి పోయినా కానీ ఏం సమస్య ఏమని చెప్పారు? ఇప్పుడు సిపి మేడం తాడు పోయినా కానీ కలెక్టర్ తాడు పోయినా ఏమని చెప్పారు? ఈ సమస్య ఇట్లా అయింది సార్, మాకు ల్యాండ్ లేదు అని చెప్పినాం. చెప్తే ఎంఆర్ఓకి రాసిండు సార్, కలెక్టర్ సార్ రాసిండు. ప్రస్తుతం ఎంఆర్ఓ ఏమన్నది? ఎంఆర్ఓ దగ్గర టైం పడుతుంది అని అంటుంది. ఆర్ఏ సార్ వచ్చిండు మొన్న. నాన్న 3 జాగా దగ్గరికి వచ్చారు. జాగా దగ్గరికి వచ్చారు. జాగా దగ్గరికి వచ్చి కూడా పంచనామా చేసిరు. ఇవాళ కూడా పోయినాం మేము. పోతే కూడా మేము నేను వచ్చిన సైట్ కాడికి వచ్చినా కానీ నేను పంచనామా రాయలేదు అని చెప్తుంది. సరే, వీళ్ళ భవానికి సంబంధించిన ఇక్కడ వీళ్ళ భర్త కూడా ఉండాలి. ఇంకా మరిన్ని విషయాలు కూడా పూర్తి వివరాలు అడిగి తెలుసుకో. చెప్పండి అన్న, అంటే మీ భార్య అంటే చెప్పాలని ఒకటే కూతురు కాబట్టి అంటే కొంత ఇక్కడ తెలుస్తుంది, కొన్ని మాటలో తెలుస్తుంది. పూర్తిగా క్లుప్తంగా చెప్పండి, అసలు ఏం జరిగింది అనేది అసలు పూర్తి డీటెయిల్ చెప్పండి. నా పేరు నాయన కృష్ణారెడ్డి, మాది అప్లా చెరువు. నరసింహారెడ్డి కూతురుని నేను పెళ్లి చేసుకున్నా 2014లో. అయితే నరసింహారెడ్డి ఉండబడే భూమి చూపించిండు, చూసినాము. ఈ జాగ్రత్త వచ్చింది ఏం కథ, పూర్వాపరాధాలు అన్నీ చెక్ చేయంగా ఇది లక్ష్మయ్యకు ఒక కూతురు ఉన్నది, అది ఒక కొడుకున్నాడు. కూతురు పేరు ఐలవ, కొడుకు పేరు కిష్టారెడ్డి. వాళ్ళకు ఉండబడే భూములు 3 జాగాలు ఉన్నాయి. సర్వే నెంబర్ ఎంత? 3 జాగాల భూములు ఉన్నాయి. ఒకటి ఈదుల్లోది అనే సర్వే నంబర్ ఒక దగ్గర ఉన్నది. ఈదుల్లోది వద్ద టెన్షన్ పడకండి, 2 ఎకరాల 6 గుంటల భూమి ఉన్నది ఈదుల్లోది వద్ద. అది ఆ భూమి 619, 623 సర్వే నంబర్లో ఇరువురికి, ఐలవ్వకు కిష్టారెడ్డికి ఇరువురికి సరి సమాన భాగాలు వచ్చినాయి. ఇంకొకటి ఎర్రగుంట్ల భూమి అనే ఉన్నది. ఆడ సర్వే నంబర్లు 647, 648, 649, 652, 653, 654 సర్వే నంబర్లో పూర్తి భూమి వచ్చింది. ఇరువురికి సరి సమానం వచ్చింది. మళ్ళీ 3వ జాగాలో ఈ నరసింహలోద్ది అనే బాయి వద్ద వచ్చింది. అక్కడ 1945 సంవత్సరంలో కర్తాల ఐలవ లక్ష్మయ్య కుమారుడు కూతురైన ఐలవ 1945లో గంగుల ఐలయ్య సన్న కొమరయ్య వద్ద 4 ఎకరాలన్నర భూమి కొనుగోలు చేసారు. అప్పుడు 1945
ఇట్టి భూమి 1956లో ఐలవ్వ కృష్ణారెడ్డి ఇరువురు పంచోటి చేసుకొని 56వ సంవత్సరం ఉండబడే భూమి 3 జాగాల్లో సరి సమాన భాగాలుగా విభజించుకొని గెట్లు పెట్టుకొని దున్నుకుంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దున్నుకుంటారు. అయితే ఈదులది వద్ద సరి సమాన భాగాలు ఉన్నాయి, ఎర్రగుంట్ల వద్ద సరి సమాన భాగాలు ఉన్నాయి. నరసింహలోతి వద్ద వచ్చేసరికి కృష్ణారెడ్డికి ఒక్క గుంట కూడా భూమి భాగం లేదు. మొత్తము ఎందుకంటే అంటే మెయిన్ రోడ్ ఉందానా అసలు ఏం దీని వెనుక ఏం మా ఈ కృష్ణారెడ్డికి ఏం కుమారులకే కానీ కృష్ణారెడ్డికి కొద్దిగా అమాయకత్వం ఉంది. అట్లా అయితే 1956లో పంచోటి చేసుకుని తోక బుక్కులల్లో 2 ఎకరాల 1 గుంట వచ్చింది వీళ్ళకు. వీళ్ళు తిరగలేకనా మరి ఎట్లయిందో తెలియదు. కానీ అలాంటి భూమి వాళ్ళకు ఐలవ్వకు 2 ఎకరాల 1 గుంట ఉంది, కృష్ణారెడ్డికి 2 ఎకరాల 1 గుంట ఉంది. ఆ భూమి వాళ్ళకు ఎవరికి ఐలవ్వ పేరు మీద వీళ్ళు వాళ్ళ కుమారులైన కర్తల బుచ్చిమల్లారెడ్డి, రాఘవరెడ్డి, లక్ష్మారెడ్డి వాళ్ళ కుమారులైనటువంటి వాళ్ళు తెలివితేటలు చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్, ఆర్మీ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రెసిడెంట్ అమెరికాలలో పోయి మా భూమిని అక్రమంగా గుంజుకున్నాడే కాకుండా ఇప్పుడు మా భూమిలోకి వచ్చేసి కనీళ్ళు వస్తారు, ఫీజులు విక్కపోతారు, నానా ఇబ్బందులు పెడతారు. పోలీస్ కేసు ఏమైనా పెట్టినా లేదా? పోలీస్ కేసు పెట్టాను. పోలీసు వాళ్ళకు పైసలు ఇచ్చుకుంటా మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ప్రెసిడెంట్. మా భూమిని ఈ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు 3-4 పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళు చెప్పిందే ఆట చేసిందే శాసనంగా వివరిస్తున్నారు. మా మనుషులు అన్నప్పుడు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, ఒక కుటుంబ వంశపార్యంగా అనుభవిస్తున్నట్టు కుటుంబ సమస్య ఇది. అంటే సమస్య అందరికి ఈక్వల్గా పంచాలి కదా. ఇంట్లో ఆడవిళ్ళు ఏంది, అబ్బాయి అయితే ఏదేమైనా కూడా తాతల నుంచి అనుభవిస్తున్నట్టు జాగను ఈక్వల్గా పంచాల్సిన బాధ్యత ఉంటుంది. పెద్ద మనుషులు ఏమంటారు? ఈక్వల్గా భూమి పంచారు. ఈక్వల్ వాళ్ళు పెద్ద మనుషులు ఐలవ్వ కానీ కృష్ణారెడ్డి ఈక్వల్గా భూమి పంచోటి చేసుకున్నారు. వాళ్ళు అంతమందం ఉన్నది కబ్జాలో, వాళ్ళంతా వాళ్ళు ఉన్నారు, మనంతా. కానీ పట్టక వచ్చేసరికి లేదు, పట్ట మాత్రం లేదు. మొత్తం ఇక్కడ నరసింహలోకి 9 ఎకరాల భూమి ఉంది. అందులోనే మొత్తం అది వాళ్ళే ఉన్నారు. పట్టా చేస్తలేదు, కబ్జాలో మాత్రమే ఉన్నాం. కబ్జాలు ఉన్నాం, కాస్తుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇది 1945 నుంచి ప్రెసెంట్ ఇప్పటి వరకు కూడా ఉన్నాం. ఇందులో 2 బోర్లు వేసాము, ఒక బావి ఉన్నది. బావి ఇక ఒక బోర్తో నాకు పొలం మారిపోతుంది. బావి కడ ఉన్నది. అది ఒక బావి కూడా ఒక 20 గుంటల బావి ఉంటుంది. ఈ భూమి విషయంలో ఒక 10 సార్లు కూడా పంచాయతీ చేసినాము. పెట్టినప్పుడల్లా 50,000 ఇట్లా పెట్టినప్పుడల్లా 50,000 తింటారు కానీ పరిష్కారం అయితే అవుతుంది. ఇప్పుడు ఈ భూమి మాకు పట్టా చేయమంటే మా అత్తమ్మ అవుతుంది. పోలీస్ స్టేషన్లో కేసు లేరు కాబట్టి అమ్మాయి కాబట్టి వాళ్ళకి ఏం తెలియకపోతే నేను ఇలాంటి భూమి విషయంలో పోలీస్ స్టేషన్ ఒకసారి కాంప్లిమెంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ గౌడ్ ఏఎస్ఐ ఉన్నాడు. అతని ముందట వీళ్ళు అంటారు, మీ అత్తమ్మ చనిపోతే దశదిన కర్మ మొత్తం మేము పెట్టినాము. 3 కిలోల మటన్, 5 కిలోల చికెన్ పెట్టినాం. దానికి బదులుగా నువ్వు ఎర్రకుంట్ల భూమి నీ పేరు మీద ఉంది, దాన్ని ఎకరా 10 గుంటల భూమి నాకు ఇవ్వు, నీకు ఇక్కడ ఉండబడే భూమి పట్టా చేస్తామంటారు. ఇది సార్ ఇప్పటికీ కూడా ఈ భూమి విషయంలో గతంలో తెలంగాణ గవర్నమెంటు అది సాదాబాయి నామా విషయంలో అప్లికేషన్ పెట్టుకున్నాం 2016 సంవత్సరంలో. దాని విషయంలో ఎంఆర్ఓ విజయభాస్కర్ సారు భూమి పంచనామాకు వచ్చి మా మామయ్య పేరు మీద కర్తాల నరసింహారెడ్డి పేరు మీద 13B ఇష్యూ చేసిండు. అది మోటివేషన్ ఆన్లైన్ చేయలేకపోయిండు. మళ్ళీ 2019లో మాలతి మేడం వచ్చింది, పంచనామా చేసింది. గ్రామ పంచాయతీలో 100 మందితోని సంతకాలు పెట్టించినాం. అలాంటి భూమి ఆన్లైన్ మాత్రం చేయలేదు. అట్లే కొనసాగుతూ వచ్చింది. ఈ భూమి విషయంలో కలెక్టర్ సార్కు పరమాలు ఆన్లైన్ మీ సేవ ద్వారా కూడా ఆన్లైన్లో పెట్టుకున్నాం.
రిజెక్ట్ చేసిండు. మరి ఎందుకు వలన రిజెక్ట్ చేసిండో మాకైతే తెలియదు. ఏ సంవత్సరం ఇది? ఇదే సంవత్సరం, పోయిన సంవత్సరం 2004లో చేసిండు, 2003లో చేసిండు. ప్రజెంట్ ఆర్ఐ లింగం సార్ కూడా ప్రజెంట్ మొన్న మను చౌదరి సార్ కూడా మను సార్ ప్రజెంట్ పాత కలెక్టర్ అప్పటికి చేసినా కానీ మేడము సారు ఇద్దరు డిప్యూటీ మేడము కలెక్టర్ మేడము సారు ఎంఆర్ఓ మేడంకు రాశారు. ఎంఆర్ఓ మేడము ఆర్ఐ సార్ లింగం సార్ను మోక పంచనామాకు పంపించారు. మొన్న అంటే 14 తారీఖు 8వ నెల 14 తారీఖు నాడు మోక పంచనామా చూసుకున్నాడు. నేను కూడా ఇద్దరు సాక్షులు బాయి పక్క పొలాలు ఉన్నారు. ఆర్ఐ సారు చూసిండు, ఎలాంటి పంచనామా పేపర్ రాసాకుండానే వెళ్ళిపోయాడు. మేడం ఇప్పటి వరకు పంచనామా పేపర్ కూడా ఇవ్వలేదు. ఎంఆర్ఓ మేడం ఏమన్నది? ఎంఆర్ఓ మేడము ఆమె గతంలో చేస్తాం బాబు అంటారు కానీ చేసింది అయితే ఏం లేదు. అయితే వాళ్ళు అన్నలు అవుతారు, వాళ్ళు ఆర్థిక బలంతో మాకు పలుకుబడి లేదు కాబట్టి అణగదొక్కాలని లాక్కోవాలని చూస్తున్నారు. ఇప్పటికీ ఒక 2 ఎకరాల భూమి ఆక్రమించేసుకున్నారు. మా భూమి 2 నుంచి 4 ఎకరాల భూమి ఆక్రమించుకున్నారు. ఇది ఎర్రకుంట భూమి ఆక్రమించేసుకున్నారు మాది. ఇక్కడి భూమి కూడా ఆక్రమించుకుందామని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి అధికారులు కానీ మా అన్నయ్యలు అవుతారు, వాళ్ళు 100 కోట్ల ఆస్తిపరులైన మా భూమిని లాక్కొని గుంజుకొని తిందామని చూస్తున్నారు. ఇటు భూమి మా కబ్జాలు ఉన్న భూమి మాకు పట్ట చేసి మాకు ఇవ్వగలరని అధికారులు కూడా న్యాయం చేసి మాకు కాకుండా కానీ మా మామయ్య అన్నటువంటి నరసింహారెడ్డికి పట్ట చేయగలరని మా యొక్క మనవి. చూడమ్మా, అసలు ఎందుకు మరి నువ్వు ఫైనల్గా అంటే మీకు సంబంధించిన వాళ్ళని అడిగినావా లేదా? సామరస్యంగా కాళ్ళు మొక్కిన బతిలాడినా కానీ చెయ్యం నీకు అంటారు. నాన్న తిప్పల పెడుతురన్నా, మా అమ్మ కూడా చనిపోయింది, అట్లా ఇటు అటు మస్తు ఇబ్బంది పెడుతురు సార్. అంతా ఈ 30 ఏళ్ళ నుంచి ఇప్పుడు మళ్ళీ మా పెళ్ళి కూడా 11 సంవత్సరాలు అవుతుంది, మస్తు ఇబ్బంది పెడుతుంది. చెయ్యం నీకు ఎకరా అమ్మ చనిపోతే 3 కిలోల మటన్ 5 కిలోల చికెన్ తెచ్చినందుకు ఎకరా 10 గుంటలు చేస్తే చేస్తాం 2 ఎకరాలన్నర అంటారు. వాళ్ళు చాలా ఆర్థికంగా ఉన్నోలే కానీ మీ మీద ఎందుకమ్మా ఇంత ప్రవర్తించడం? దేనికి అసలు కారణం ఎందుకో ఏమో ఈ ఆడపిల్ల అని కదా సార్, ఆడపిల్ల అని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఆడపిల్లకి ఎందుకు తినాలి అని చూసుకోవచ్చు. ఈ యొక్క కడతాల భవాని నాయని కృష్ణారెడ్డి నిజంగా వీళ్ళు అంటే వంశపార్యంగా అనుభవిస్తున్న వాళ్ళ తాత ముత్తాతల ఆస్తి కుటుంబంలో ఉన్నప్పుడు 4 3 ఈక్వల్గా పంచుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. అది కుటుంబ విలువల్లో భాగం కూడా వీళ్ళు పెద్ద మనుషులు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, అన్ని రకాలు కూడా వీళ్ళకి సంబంధించిన భూ సమస్యను ఖచ్చితంగా తీర్చాలని వాళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ రమేష్తో భూపతి, DBC న్యూస్ తెలుగు.